కాబట్టి దయా కరుణ అనే పదాలు అసలు క్రైస్తవులే వాడకూడదు. ఇంకా లెదర్ తెలిసి వాళ్ళు ఎలా వాడతారు సార్? ఎలాగే ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇప్పుడు దయ అంటే ఏంటి సార్? ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీకు సమోసా ఇష్టమేనా? ఇష్టం కాదు. నాకు ఇష్టం. ఇంకా ఇప్పుడు తెచ్చిదాను. నేను ఇప్పుడు ఇష్టం అన్నాను కదా అని రాత్రి 11 అవుతుంటే ఇప్పుడు తీసుకొచ్చి తినండి స్వామి, వేడిగా తీసాం అని నన్ను బలవంతంగా నోట్లో కుక్కెత్తే చెప్పండి, ఈజ్ ఇట్ కాల్డ్ దయా? కాదుగా. అవునా? కాదు. కాబట్టి ఇక్కడ ఈ దేశంలో ఎందరో మహానుభావులు పుడితే, దైవమే ఎన్నో అవతారాలు ఎత్తితే, ఎవడు దరిద్రుని తీసుకొచ్చి అని నమ్ముకో ఉన్నది అమ్ముకో అని ఎవడు దయ ఎక్కడ ఉంది సార్? దయ అంటే నాకు ఫ్రీడమ్ ఇవ్వాలి, నన్ను ఆలోచించుకొనివ్వాలి కదా. నన్ను భయపెడితే దయ ఎలా అవుతుంది సార్? అటువంటి దరిద్ర పుస్తకంలో అసలు ఆ పదాలకి వాల్యూ ఎక్కడ ఉంది సార్? అవునా?